ఇప్పుడు ఏ తెలుగు సినిమా ప్రారంభం చూసినా మేము తీస్తున్నది బ్లాక్ బస్టరు, పాన్ ఇండియా సినిమాను ముందే ప్రకటించేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది. సినిమా తయారు కాకుండానే బ్లాక్ బస్టర్ ఎలా అవుతుందనేది అందరికీ ఆశ్చర్యం. కానీ అది అందరికీ పబ్లిసిటీలో ఒక భాగం అయిపోయింది. పోయిన సంవత్సరం మనం తీసిన సినిమాలు చూస్తే పర్సంటేజ్ ప్రకారం చూస్తే 100 సినిమాలకు ఒక 2 సినిమాలు బ్లాక్ బస్టర్లు తేలుతాయి, ఒక 3 సినిమాలు ఎబోవ్ యావరేజ్, తక్కినవి యావరేజ్ సినిమాలు. అంటే 10 సినిమాలు విజయవంతం అయితే 90 సినిమాలు ఫెయిల్యూర్ కిందే లెక్క. మరి అంత తేడా వస్తే ఆ నిర్మాతలందరూ ఏమైపోతారు? అయినా కూడా నిర్మాణ సంఖ్య తగ్గడం లేదు. సినిమాలు తయారవుతున్నాయి. వీటి నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకుంటున్నాము అనేది మాత్రం ఎవరూ ఆలోచించటం లేదు. అయితే అసలు విషయం నాకు అనిపించింది ఏమిటంటే, కంటెంట్ విషయం వదిలేసి ఆకర్షణల వైపే వీళ్ళందరూ దృష్టి పెడుతున్నారు. అంటే ఒక సినిమా విజయవంతం కావాలంటే అదనపు ఆకర్షణలు ఎన్ని ఉంటే అన్నీ దానికి బ్లాక్ బస్టర్కి దోహదం చేస్తాయని అంటున్నారు. పోయిన సంవత్సరం చిరంజీవి గారి సినిమా వాల్తేరు వీరయ్య కూడా ఆయన నటించాల్సిన సినిమా కాదన్నారు. మరి బ్రో మాట ఏమిటి? ఇంకా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా, అందులో రవితేజ నటించారు, అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఇదివరకు అనుభవం ఉన్న వాళ్ళ డైరెక్టర్లు తీసిన సినిమాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఉదాహరణకు గుణశేఖర్ గారు శాకుంతలం కానీ, తర్వాత కృష్ణవంశీ గారి రంగమార్తాండ, ఇంకా ఇలా కొన్ని సినిమాలు. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎన్ని విజయవంతమైన సినిమాలు తీశారు, ఆయన తీసిన సినిమా కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే ఏమిటంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే అప్ టు డేట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం కంటెంట్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అసలు తీసేది బ్లాక్ బస్టర్ అంటే, నాకు ఈ మధ్య అనురాగ్ కశ్యప్ అని ఒక డైరెక్టరు, ఆయన ఏ సినిమా తీసినా వార్తల్లోకి వస్తుంటారు. చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు సబ్జెక్టులు ఎన్నుకుంటారు. ఆయన ఏమన్నారంటే, నాకు బ్లాక్ బస్టర్ సినిమాలు అందరూ అంటున్నారు కానీ నాకు అవి తీయడం చేత కాదు అనేసాడు. అంటే ఏమిటి? బ్లాక్ బస్టర్ తీయాలని నేను అనుకోను. నేను సమాజానికి ఉపయోగపడే కంటెంట్ నాకు దొరికితే దాన్ని సినిమా తీస్తాను. దానికి ఎంత ఖర్చు అయితే అంత అవుతుంది. వస్తే లాభం వస్తుంది, లేకపోతే పేరు వస్తుంది, లేకపోతే రాదు, అంతే. అంతకంటే కానీ నేను ఇన్ని ఆకర్షణలు పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, ఇన్ని డాన్సులు పెట్టాలి, ఇన్ని ఫైట్లు ఉండాలి, ఇలా అనుకుని నేను ఏ సినిమా తీయను, నాకు అలాంటి సినిమాలు తీయడం చేత కాదు అని చెప్పి అన్నారు. అది చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. ఎందుకంటే కంటెంట్ ప్రకారమే ఖర్చు ఉంటుంది, కానీ ఆకర్షణల ప్రకారం సినిమాలు తీస్తే ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి అనేది మనం మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాం. అందుకనే కె బాలచంద్ర గారు కానీ, కె విశ్వనాథ్ గారు కానీ ఇదివరకు సినిమాలు తీస్తే కంటెంట్ బలంగా ఉన్నది ఎందుకుని తారలు లేకపోయినా కూడా ధైర్యంగా వాళ్ళు సినిమాలు తీశారు. విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. గత సంవత్సరం అలాగా కంటెంట్ బాగుంది అనిపించి కుటుంబ కథలో ఉన్న చిత్రాలు కూడా విజయవంతం అయ్యాయని మనం గమనించాలి. ఉదాహరణకు హాయ్ నాన్న కానీ, తర్వాత చిన్న బడ్జెట్లో తీసిన బలగం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే దసరా, ఆ సినిమా కూడా విజయవంతమైన సినిమాల్లో ఉంది. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, తారలు కాదు, కంటెంట్ బాగుంటే సినిమా జనం చూస్తున్నారు. అందులో ఈ డాన్సులు, ఫైట్లు, వైలెన్స్ ఇవి చూడటం లేదు. వాటిలో వైలెన్స్ ఉండొచ్చు, ఉన్నా కూడా అది సందర్భోచితంగా ఉంటే పర్వాలేదు. కానీ క్రూరంగా, భయంకరంగా చూపించి జనాన్ని హడలుగొట్టేలాగా ఉంటే ఆ సినిమాని హర్షించటం లేదు. ఎందుకంటే వినోదం కోసం ప్రశాంతంగా సినిమా చూడాలని వచ్చే వాళ్ళకి ఈ బీభత్సమైన దృశ్యాలు చూసిన తర్వాత వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ సినిమాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా చేయాలంటే ఏం చేయాలని అంటే, దర్శకులు అందరూ ఒకసారి రివ్యూ చేయాలి. పోయిన సంవత్సరం వచ్చిన సినిమాల్లో చూసి ఆ రిజల్ట్స్ చూసి మనం ఏం నేర్చుకున్నాం అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఉదాహరణకు హీరోలు ఏమంటున్నారంటే, జనానికి ఏమి కావాలో, నేను ఎలాంటి పాత్రలు ధరిస్తే జనం చూస్తున్నారు అలాంటి పాత్రలనే ఎన్నుకుంటున్నానని ప్రతి సినిమాకి చెప్తూ ఉంటాడు. కానీ ఎన్నుకున్న సినిమాలు ఏమిటి? ఉదాహరణకు కంటెంట్ ఏం బాగుందా, ఏం బాగలేదు, ఇందులో అంశాలు నాకు ఏ విధంగా కొత్తగా ఉన్నాయి అని ఆలోచించి అందరూ కూడా, కథా రచయితలు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, హీరోలు కానివ్వండి, వాళ్ళ దృక్పథాన్ని మార్చుకుని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే మనం తప్పకుండా విజయం సాధిస్తాము అని చెప్పి అందరూ అనుకుంటే మంచి సినిమాలు తప్పకుండా వస్తాయి. 2024లో అలాంటి మంచి సినిమాలు రావాలని కోరుకుందాం. సినిమాలు క్వాలిటీ గురించి కూడా చాలామంది డిబేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఇదివరకు కూడా అలాగే జరిగింది. రౌడీ రాణి సినిమా హిట్ చేస్తారు ప్రేక్షకులు, అట్ ది సేమ్ టైం శంకరాభరణం లాంటి సినిమాలు హిట్ చేస్తారు.
ఏమిటి అప్పుడు ప్రేక్షకుల టేస్ట్ ఏమిటి? శంకరాభరణం హిట్ చేసినంత మాత్రాన టేస్టులు మారిపోయి అన్నీ అటువంటి సినిమాలని ఆదరిస్తారని అనుకోవడానికి లేదు. రౌడీ రాణి హిట్ అయినంత మాత్రాన అన్నీ అలాంటి మసాలా సినిమాలు విజయవంతం అవుతాయని గ్యారంటీ లేదు. మరి ఎక్కడ దేన్ని బట్టేనంటే ప్రతి సినిమాకి కూడా ఆడియన్స్ టేస్ట్లు రకరకాలుగా ఉంటాయి. అందరినీ మెప్పించడం అనేది కష్టం. కాబట్టి జనం ఇప్పుడు ఉదాహరణకు కుటుంబ కథా చిత్రాలు ఇప్పుడు చూడడం లేదని కొంతకాలం క్రితం అనేవాళ్ళు. ఎందుకంటే కుటుంబ ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం లేదు అని అన్నారు. మరి బలగం సినిమా హిట్ అయిందంటే కుటుంబ ప్రేక్షకులే వచ్చారు అని అన్నారు. మరి ఇది ఎలా సాధ్యమైంది అని అంటే అదేమీ లేదండి. ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్తో ఉంటారు. వాళ్ళకి సినిమా బాగుందని టాక్ వస్తే అందరూ మెచ్చుకుంటూ ఉంటే తప్పకుండా మనం చూడాలి అనే ఆసక్తి వస్తుంది, థియేటర్లకు వస్తారు. అలా వచ్చేలాగా అటువంటి ఆరోగ్యప్రధానమైన సినిమాలు తీయడానికి ఆలోచించాలి. కానీ మసాలా సినిమాలు తీయాలంటే మసాలా సినిమాలకు ఎప్పుడు ప్రేక్షకులు ఉంటారు. అంటే పర్సంటేజ్ ఇప్పుడు మలయాళంలోను, కన్నడంలోను, ఆంధ్రాలోను, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎలా అంటే ఇదివరకు లిటరసీని బట్టి సినిమాలు చూస్తారు అని అనేవాళ్ళు. అంటే లిటరసీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మంచి మంచి సినిమాలు, ఎడ్యుకేటివ్ సినిమాలు బాగా చూసేవారు. కేరళలో, కర్ణాటకలో మంచి సినిమాలు అప్పుడు వచ్చాయి అని చెప్పి అనేవారు. మరి ఇప్పుడున్న పరిస్థితులు మరి అక్కడ కూడా రావటం లేదు. మలయాళంలో కూడా మసాలా సినిమాలు తయారవుతున్నాయి. అంటే ఏమిటంటే ఈ చూసేవాళ్ళ ట్రెండ్. ఇప్పుడు మనం ఏ సినిమా భారీగా తీస్తే భారీ సినిమాల్లో హీరోలు పెద్ద పెద్ద హీరోలు నటిస్తున్నారు కాబట్టి ఆ సినిమాలు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చిన్న సినిమాలని వదిలేసి ఆ సినిమాలకు వెళ్తున్నారు. అందులో మసాలాలు ఉన్నాయి, అవి చూసి అవే బాగున్నాయని చెప్పి అనుకుంటున్నారు తప్ప నిజంగా అగ్ర హీరోలు నటించిన సినిమాలు బాగున్నాయని అప్రిషియేట్ చేసి చూస్తున్నారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ సినిమాలను ఎవరూ మెచ్చుకోవడం లేదు. ఇదివరకు అలాంటి హీరోలు నటించిన మంచి సినిమాలు ఎన్నో ఉన్నా కూడా వాటినే చెప్పుకుంటారు. కానీ ఇదివరకు మమ్ముట్టి ఇలా నటించాడు, మోహన్ లాల్ అలాంటి మంచి సినిమాలు నటించాడు అని అనుకుంటారు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్, అక్కినేని సినిమాల గురించే చెప్తారు తప్పితే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఎంత గొప్పగా, ఎంత భారీగా, ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నా కూడా ఇవి బాగున్నాయని చెప్పుకోవట్లేదు. అవి ఆడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి అంతే. మళ్ళీ వాటిని ఎవరు గుర్తుంచుకోవట్లేదు. మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ వస్తే అది బాగుంటే చూస్తారు, లేకపోతే అది నచ్చకపోతే ఆ పాత కథే మళ్ళీ తీస్తున్నారని అంటారు తప్పితే ఇదివరకటి సినిమాలు ఇప్పుడు మెచ్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళు కూడా పాతాళ భైరవ్ అంటారు, మాయాబజార్ అంటారు, మల్లీశ్వర్ అంటారు, అలాంటి సినిమాలు అంటారు. ఆ తర్వాత ఎన్ని వందల సినిమాలు వచ్చినాయి. వాటి గురించి ఎందుకు మెచ్చుకోవట్లేదంటే క్వాలిటీ ఎప్పుడు అనేది చిరస్థాయిగా ప్రేక్షకుల మనసులో ఉంటుంది. ఆ కాలం ప్రేక్షకులైనా ఈ కాలం ప్రేక్షకులైనా క్వాలిటీ సినిమా ఇస్తామంటే వద్దని ఎవరు అనరు. యువతరానికి ఈ తరహా సినిమాలు నచ్చవని చెప్పనంటే యువతరం మెచ్చుకునే సినిమాలు కూడా మన వాళ్ళు తీశారు కదా. ఉదాహరణకు కర్తవ్యం, ప్రతిఘటన ఇలాంటి సినిమాలన్నీ కూడా విజయవంతం అయినాయి. అందులో కంటెంట్ బాగుంది. అలాగే టి కృష్ణ గారు తీసిన సినిమాలు నేటి భారతం కానీ తర్వాత ఎన్నో సందేశం, సాంఘిక ప్రయోజనం గల కథా వస్తువులు ఎన్నుకుని ఆయన ఎన్నో మంచి మంచి సినిమాలు తీశారు. అవన్నీ ఆడినాయి కదా. అలాంటప్పుడు మంచి సినిమా తీస్తే బాగా తీయగలగాలి. అలానే సందేశాలు అని చెప్పి ఊకదంపుడుగా అదే నినాదాలు పెట్టి అవే మంచి సినిమాలు అని అంటే అవి ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా లేకపోతే అవి చూడరు. మీరు ఎంత మంచి సందేశం చెప్పినా కథలో ఇమిడిపోయి అవి ఆసక్తిదాయకంగా ఉంటే చూస్తారు. కానీ విడివిడిగా ఒక సందేశం కొని ఒక సన్నివేశాన్ని పెట్టి ఒక కథను తయారు చేసి తీస్తే అవి ఆర్టిఫిషియల్గా ఉంటాయి కానీ వాస్తవికంగా ఉండవు. వాస్తవికంగా ఉండేది డ్రమటైజ్ చేసిన సినిమాలు, అన్ని నవరసాలు ఉన్న సినిమాలని ఎప్పుడు జనం ఆదరిస్తూ ఉన్నారు. అది ఎప్పుడు చరిత్ర చెబుతూనే ఉంది.